అప్పుడు అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఇక్కడ మనము 7 అంశాలను గమనిస్తున్నాం. 7 అంశాలను మనము జాగ్రత్తగా చూచినప్పుడు శిలువ మీద పలికిన మాటలు మాత్రమే, ఆ 7 మాటలు మాత్రమే ప్రవచనాధారాలు అని మనం అనుకుంటున్నాం కదా. ప్రియ దైవజనమా, ఈ మాటలను కూడా ప్రవచనము 7 మాటలు నెరవేర్పనే సత్యాన్ని మనము పరిశోధన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్య, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, పనికి మాలినవాణ్ణి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకోయ్యా. వ్యర్థమైన మాట కాని, వాక్యానికి విరుద్ధమైన పదము కాని నా నోట రానీకయ్యా. అల్పుణ్ణి స్వామి, నా మొర ఆలకించు. నీ సన్నిధి కాంతిని నాయన నోటిని బోరగాచి, పరిశుద్ధాత్మదేవా సహాయం చేయి. నీ కాపుదలను కుమ్మరించి విను గ్రహించు మనస్సుని మా అందరికీ దయచేయమని, సహాయము చేయమని, నీ రాకడకు మమ్ములను మా కుటుంబములను భద్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు జాలిగల నామమందు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవజనమా, మనం ఇందులో కొన్ని అంశాలను ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు చదువమ్మా 7 మాటలను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఆ, యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి, మొదటిది ఈ విషయాన్ని ధ్యానించాము, అయినా కూడా మీ ముందు ఉంచుతాను. ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకి ఎర్రని అంగి తొడిగించి ఆయనకు ఎర్రని అంగి తొడిగించారని, ముండ్ల కిరీటమును అల్లి ఎందుకు ఆ పని చేయవలసి వచ్చిందో ధ్యానించాం. ఎందుకంటే ఆనాడు ఇది ఈరోజు జరిగినది కాదు, మొట్టమొదటే ఈ పని దేవుడు చేశాడు. జగత్తు ఉత్పత్తి నాడే దేవుడి కార్యమును స్వయముగా చేశాడని గ్రహించాం. ఎప్పుడైతే ఆదాము పాపమనేది చేయగా పాపములో పడినప్పుడు దేవుడు ఒక గొర్రె పిల్లను తీసుకున్నాడు, ఆ చర్మము ఒలిచి వేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆ గొర్రె పిల్ల మరెవరో కాదు, మన ప్రియుడైన యేసుక్రీస్తే. ఆ రోజును మర్మయుక్తముగా గొర్రె పిల్లగా చూపినవాడు ఆ గొర్రె పిల్ల మరెవరో కాదు, లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రభువే తెలియచేశాడు. ప్రకటన 13:8లో జగత్తు ఉత్పత్తి మొదలు వధించబడిన దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఈ గొర్రె పిల్లను యోహాను 1:29 మరియు 36లో ఈ గొర్రె పిల్ల లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల అన్నాడు. ఆ గొర్రె పిల్ల చర్మము ఒలిచి ఆ చర్మమును ఇక్కడ వీరికి అందించాడు, తొడిగించాడు. అయితే అక్కడ ఆయన ఇక్కడ చర్మము అన్నప్పుడు వస్త్రము అని కూడా బైబిలు ప్రకటన 19:13లో రక్త
రక్తములో ముంచబడిన వస్త్రము ఆయనకుండెను. ధరించుకొని దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి పెట్టబడి ఉన్నది. ఉండెను. వస్త్రము అన్నప్పుడు దేహమని, అలాగనే పాత నిబంధనలో 7 చోట్ల రాయబడి ఉంది. మీరు పరిశీలించువారు దానిని గమనించవచ్చు. ఈ వస్త్రమును శరీరముగా, దేహముగా చూపుతున్నాడు. ఈ మాట భావం ఏమిటి అంటే, యేసుక్రీస్తు వస్త్రము తొలగించబడింది. శిలువ సమయములో దానిని తండ్రి అయిన దేవుడే తొలగించి వేశాడు. ఆ రోజునే ఈ మాటను ప్రకటించాడు. ఏదేనులో ఆ జరిగిన పాప ఫలితము గొర్రెపిల్ల యొక్క చర్మమును విడదీశాడు. ఇప్పుడు చర్మం అన్నప్పుడు వస్త్రముగా ఆదాము అవ్వలకు తొడిగించాడని కనపడుతుంది. అంటే ఏమిటి ఆ భావము? యేసుక్రీస్తు ఒక వస్త్రమును ధరించాడు. ఆ వస్త్రమును అనేక పేర్లు ఉన్న ప్రముఖముగా మహిమా వస్త్రము అని దానికి పేరు. ఏ వస్త్రము? మహిమ ఇప్పుడు యేసుక్రీస్తు ఈ శిలువ సమయములో మహిమలో ఉన్నాడా? మహిమను కోల్పోయాడా? మహిమతోనే ఉన్నాడా? మహిమను కోల్పోయాడా? మహిమ కోల్పోయాడు. మహిమ వస్త్రం తీసేశాడు దేవుడు. ఎందుకంటే తన చేతిని విడిచిపెట్టానని ఆయనే చెబుతున్నాడు. మహోద్రేకము కలిగి నేను నా చేతిని విడిచిపెట్టాను. తండ్రి జీవాధిపతి. తండ్రి తన చేతిని పట్టుకున్నంత కాలము ఆయనే మాత్రమే కాదు, ఏ మనుష్యునికి మరణము రాదు అనేది వాస్తవము. యేసుక్రీస్తులో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మహిమకరముగా వారు ముగ్గురు మనకు ప్రత్యక్షమవుతున్నారు. అయితే మన నిమిత్తమై మరణ పాత్రునిగా ఆయన తన బిడ్డను ఎంచాడు. కాబట్టి ఇప్పుడు తన ఆ వస్త్రాన్ని తొలగించవలసి వచ్చింది. అదే సిలువలో జరుగుతుంది. సిలువలో జరిగిందదే. ఆయన వస్త్రాన్ని తండ్రి అయిన దేవుడు, ఎందుకంటే పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు యూదుల రాజువా, నీవు క్రీస్తువా, ఇలాంటి పదాలు కొన్ని వచ్చినప్పుడు పైనుండి నేను నిన్ను సిలువ నుండి తప్పిస్తాను అనే పదము వచ్చే వరకు ఆగి, పైనుండి నీకు అనుగ్రహించబడితేనే నీవి పని చేస్తున్నావు, నన్ను అప్పగించడం ఏ నరుడికి సాధ్యము కాదు, నా తండ్రి అప్పగిస్తున్నాడనే మాట అక్కడ ప్రకటించడాన్ని చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ వస్త్రము అన్నప్పుడు మహిమా వస్త్రము ఆయన కలిగిన వాడని, దానిని రూపాంతర కొండ మీద మార్కు సువార్త 9వ అధ్యాయము తర్వాత నీవు చూచినప్పుడు ఆయన ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన వస్త్రములు హిమము కన్నను తెల్లనివి, ఏ చాకలి కూడా ఉతకలేనంతగా తెల్లనివిగా వారికి దర్శనము పొందుకున్నారు. వారు కళ్ళతో చూచారని కూడా లేఖనము వ్రాయబడి ఉంది. అంటే ఆ చర్మము వస్త్రముగాను, వస్త్రము మహిమా వస్త్రముగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అయితే ఆ చర్మము ఒలిచి తీరాల్సిందే. ఆ తరువాత మరలా మనం వెనకకు వచ్చినప్పుడు ఆదికాండములో చర్మపు చొక్కాయలను వారికి తొడిగించెను. ఈ చొక్కాయి ప్రభువుది. ఈ వస్త్రాన్ని ఎవరికి తొడిగించారు? ఇప్పుడు ఆదాముకు తొడిగించాడు. ఆదాముకు తొడిగించాడని ప్రభువు నాకు బయలుపరిచిన మాటలను మీ ముందుంచుతున్నాను.
మీరు కూడా పరిశోధన చెయ్యండి. మీరు కూడా పరిశోధించాలనే మీకు ప్రాధేయపడుతూ ఎన్నోసార్లు వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను అల్పుణ్ణి, నాకివ్వబడింది ఇంత. మీలో మంచి జ్ఞానులు, ఆత్మ సంబంధమైన జ్ఞానులు అనేకులు ఉండి ఉండవచ్చు. కనుక దేవుడు మీకొకటి ఇవ్వవచ్చు. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము. మీకు ఏది అనుగ్రహించబడుతుందో చక్కగా దానిని కూడా పంచుకుందాం. విఆర్ ఆల్ షేరింగ్. నేను ఎరిగిన సత్యం, ఆయన సన్నిధిలో అంతా కూడా వారి వారి విభాగాలలో పరిచారకులే. దేవుడు ఆయన ఎంపిక చేసేది గనక నాకివ్వబడినది అల్పుణ్ణి, జ్ఞానము లేని వాడిని గనక నాకివ్వబడిన దానిని మీ ముందు ఉంచుతున్నాను. కనుక దైవజనమా, ఆ వస్త్రమును తొలచి, ఆ గొర్రెపిల్ల వస్త్రాన్ని తొలిచి ఆనాడే ఆదాము అవ్వలకు తొడిగించాడు. కానీ ఆ వస్త్రము తొలిచినప్పుడు, ఆ చర్మాన్ని విడదీచినప్పుడు ఏమొస్తుంది? రక్తం వస్తుందండి. రక్తము. అందుకే అంటున్నాడు, రక్తములో ముంచబడిన వస్త్రము. ప్రకటన 19:13 చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రము రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ఆయన ధరించుకొని ఉండెను. మరియు అది రక్తములో ముంచబడింది. నిజమే. మీరు మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాలు ఒక్కసారి వాటిలో చూడండి. గొర్రెపిల్లను కోసి దాని చర్మము తీస్తూ ఉన్నప్పుడు నెత్తురంతా కారుతుంది. ఆ చర్మము ఒలిచారు. అందుకనే దావీదు ప్రవచించాడు ఆ రోజు, నా ఎముకలను నేను లెక్కించగలను. కొద్దో గొప్ప చర్మం యాడో మిగిలినట్టుంది. యేసయ్యను కొట్టాక నేను అనుకుంటాను, పచ్చిమాను అని రాయబడి ఉంది. పచ్చిమానుకే మీరిలాగు చేసిన ఎడల అని పౌలే ప్రకటిస్తున్నాడు. పచ్చిమాను గచ్చులు గచ్చులు చూశారు కదా, చెట్టు పెళ్ళులు. అవి గుచ్చుకుంటే ఇంకా ఆ మిగిలిన తోలు ఉంటదా? ఉండదు. అది దేవుని సంకల్పం. తండ్రి ఆ రీతిగా ఉండాలని, క్రీస్తుని ఎంచాడని నాకు ఎరుగబడిన మాట. ప్రియ దైవజనమా, ఈ చర్మం అంతా రక్తముతో నింపబడింది. గొర్రెపిల్ల చర్మము. దానిని తీసి ఈ ఆదాముకు ఆ రోజే తొడిగాడు. అది యేసుక్రీస్తులో సిలువ మీద నెరవేర్చి ఉన్నాడు అనేది మనము గ్రహిస్తూ ఉన్నాం. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును. అందుకని వస్త్రములు తీసివేయవలసినది ప్రవచనాలలో ఉన్నది. ఎర్రని అంగీని ఆయనకు తొడిగారు అన్నప్పుడు ఆ ఎరుపు మన యొక్క పాపాలే. యెషయా 1:18 నీ పాపము ఎర్రని రక్తము వలె ఉన్నవి అంటే సాదృశ్యపరిచాడు. ఎందుకంటే ఆ రోజు కయీను హేబేలును చంపినప్పుడు, నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. రక్తము ఒక మనిషి చంపటము ద్వారా అది ఒలికింది. అది హత్య. ఇప్పుడు హృదయ సంబంధమైన హత్య పాపము ద్వారా మనము చూస్తున్నాం. మరణము లోకానికి వచ్చింది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇప్పుడు ఈ మరణానుసారమైన ఈ పాపమునకు సాదృశ్యము ఏ రంగును చూపించాడు? ఎరుపు. ఎంత ఎర్రగా చూపిస్తున్నాడంటే, నీ పాపము ఎర్రని రక్తమును పోలినట్టుగా తెలియచేస్తున్నాడు.
హిమము వలె తెల్లనివి నేను చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకని నీ పాపములు ఆయన మీద మోసాడు. అంతేకాదు, దీనికి మరొక భావము, అనేక భావాలు. ఈ వస్త్రము ఎరుపు కలిగిన వస్త్రము, ఈ వస్త్రము పుట్టినరోజే ఆయనకు పెట్టబడింది. ఆమె ఒక తొలుచూలు కుమారుని కని పొత్తి పొత్తి గుడ్డలతో పొత్తి గుడ్డలతో చుట్టి, ఆ పొత్తి గుడ్డే నీ పాపము దైవజనమా, నా పాపం. మన అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థ తలంపులు, లోకానుసారమైన తలంపులు, జీవితాలు, శపించబడ్డ అనుభవాలు, అలాగే జీవించిన వారి విషయములో పౌలు అంటున్నాడు, సిలువకు శత్రువులుగా వారు నడుస్తూనే ఉన్నారని ఏడ్చుచూ చెప్పుచున్నానన్నాడు. ఈ మాట గమనించినప్పుడు ఆ ఎర్రని అంగి, ఆ సిలువ మీద ఆయనకు తొడిగారు. ఆ పాపాలన్నిటినీ ఆయన మోసి సిలువ మరణము పొంది విజయము పొందుట ద్వారా దానిని, ఆయనను కలిగిన వారి మీద నుండి తొలగించి వేశాడు. ఇప్పుడు మీకు లోకములో ఉన్న గ్రంథాలు చదివి, వాళ్ళు వీళ్ళు చెప్పిన వాటిని చదివాక కొందరు ఒక ఆలోచనలో పొరపాటు పడతారు. సిలువ మీద చేసిన యాగ ఫలితము సర్వలోక పాప పరిహారం జరిగిందా? కేవలము విశ్వాసులకే ఇది సాధ్యమవుతుందా? పాప పరిహారం. మరి అలాంటప్పుడు తండ్రుల దోషములు కుమారుల మీదకి, వారి బిడ్డల మీదకు వేస్తానను చెప్పిన మాట అర్థమేమిటి? ఇప్పుడు ఉదాహరణకి ఇంతకు ముందు మీకు ప్రశ్న ఉంచాను కొంతకాలం క్రితం, మరలా అదే ప్రశ్నను ఉంచుతున్నాను. ఇద్దరు వ్యక్తులను తీసుకోండి. ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకుని రక్షించబడి రక్షణలో ఉన్నవాడు. ఇంకొక యవనస్తుడు దేవుని ఎరగక లేక ఎరిగినా ఆయన యొద్దకు రాక బాప్తిస్మము తీసుకొని వాడు. మీలో ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే త్వరపడండి, రాకడ ఎంతో దగ్గరలో ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒకే సమయములో ఒకే హాస్పిటల్ అనుకోండి. వాళ్ళిద్దరికీ ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అయితే పుట్టిన క్షణములోనే చనిపోయారు అనుకుందాం. ఇప్పుడు నేను తల్లిదండ్రుల సంగతి ఎత్తడం లేదు. ఈ పసిపిల్లలిద్దరూ ఎక్కడికి వెళతారు? దేవుని దగ్గరికి, పరలోకానికి. వీళ్ళిద్దరు గనక, మీ అభిప్రాయం చక్కగా మీరు చెప్పారు. నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, వీళ్ళిద్దరూ గనక పరదైసు లేక పరలోక వారసులైతే దేవుడు అన్యాయస్తుడే. ఆదాం పాపం వారి మీద ఉంది. దేవుడు అన్యాయస్తుడే. ఎందుకంటే సిలువ రక్తములోనికి కడగబడలేదు కనుక ఆదాము పాపము అది పోతుందా? ఆదామేమైనా ధర్మశాస్త్ర సంబంధం అనుకుంటున్నారా? సృష్టికి ఆది పురుషుడు. ఆదాము చేసిన పాపమును యేసు సిలువ రక్తముతో కడిగాడు. ఆ వస్త్రము అక్కడ రాయబడింది లోక 23:34లో విస్పష్టంగా రాశాడు. కానీ మనమంటే ఈ గ్రూపు కాదు, అనేకులు పైనున్న కొన్ని మాటలే తీసుకుని
మానవ ఆలోచనలో అన్ని పోయినాయని వారి తలంపుల్లో అనుకుంటారు. కానీ ఆయన అది వస్త్రములు పంచుకొనుటకై ఏం చేశారు? ఆయన ఆ- వస్త్రములు పంచుకొనుటకై అప్పటి వరకు యేసు ఆగి ఆ పదం 34 మొత్తం చదవండి. యేసు చదవండి తండ్రి 34 వీరేమి చేయొచ్చు. అవును అంకుల్, 23:34 అంకుల్. చదువమ్మా. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక తండ్రి వీరిని వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరిని క్షమించమని చెప్పెను అంటూ ఇప్పుడు చదవ వారు ఆయన వారు వస్త్రములు ఆయన వస్త్రములకై పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇంతసేపు ఆగాడు. ఆగి ఎప్పుడైతే ఆయన వస్త్రములను పంచుకుంటారో ఆ సమయములో వారు పంచుకొనుటను గమనించిన తరువాత తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగక చేస్తున్నారు. కానీ వీళ్ళు మంచి చేసుకుంటున్నారా, చెడు చేస్తున్నారా? మంచిగా చేస్తున్నారు. రాళ్ళు పంచుకోవటం నా మంచి వస్త్రములు పంచుకొనుట ద్వారా మంచి వారు మంచి చేస్తున్నారు. ఏ వ్యక్తి అయితే ఆయన వస్త్రములు, ఎన్ని వస్త్రాలు మొత్తం? 5 వస్త్రం అంటే బాప్తిస్మము తీసుకొనుట యేసు రక్తపు వస్త్రమును ధరించుకొనడం. ఈ ధరించుకున్న తరువాత 5 వస్త్రాలుగా ఉన్నాయి. 1 అంగి, 4 వస్త్రపు వస్త్రములు. మొత్తం 5. ఈ 5 వస్త్రములను నీవు కలిగి ఉండాలి. ఏదో ఒక క్రమము కలిగి ఉండాలి. ఆ 5ని ఆయన అంటున్నాడు మినిస్ట్రీ. 5-fold ministries. ఇది నా శరీరము, నా వస్త్రము, దానిని మీకు పంచుతూ ఉన్నాను. అది ఒక క్రమములో రొట్టె అన్నాడు, ఒక క్రమములో నా శరీరం అన్నాడు కదా. ఈ శరీరం అంటే దేహమని, దేహం అంటే వస్త్రమని, ఆ వస్త్రము మనకు పంచి ఇచ్చాడని, అది 5 విభాగాలై ఉన్నదని ఎఫెసీ 4:13 చూచినప్పుడు యేసు రక్తములో కడగబడి బాప్తిస్మము తీసుకున్న తరువాతనే నీవు పరిశుద్ధునిగా పిలవబడుతున్నావని, పరిశుద్ధుడు సంపూర్ణులగునట్లుగా, పరిశుద్ధుడు సంపూర్ణులగునట్లుగా ఈ శరీర అవయవాలైన నీకు 5-fold మినిస్ట్రీని ఆనాటి నుంచి ఈ క్షణము వరకు కూడా, రాకడ వరకు కూడా సిద్ధపరిచానని రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు మొదట కొందరిని పరిచర్య ధర్మం అపోస్తలులు. ఈ మాట మొదట అని అక్కడ లేదు, మరొక చోట రాయబడింది రోమాలో. అది ఇప్పుడు అవసరం లేదు. కొరింథీలు కూడా రాసి ఉన్నాడు, 1 కొరింథీ 12:13. అయితే మొదట కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగాను అక్కడ బాగా చక్కగా ఎలాబరేట్ చేశాడు. ఒకసారి అది కూడా చూడండి. ఈలోపు ఇది చదవమ్మా, ఒకరు అది కూడా తీస్తారు. ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అద్దుగో. ఇప్పుడు 1 కొరింథీ చూడండి, 12:4, 13:4 ఉండట్టుంది. 12:25 క్షమించాలి. 28 అండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, మొదట కొందరిని నేను ఇప్పుడు దాని జోలి వెళ్ళను. మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవాని తర్వాత అటు పిమ్మట
అటు పిమ్మట ఈ అంతరార్థాలు మీరు ఎరిగిన మర్మములు ఎరిగిన మీకు నేను ప్రత్యేకించవలసిన అవసరం లేదు. అయినా కూడా చదివిస్తూ ఉన్నాను. అటు పిమ్మట మరికొందరిని ఉత్తములు చేయి వారిని గాను ఉమ్, తరువాత కొందరిని ఆ, స్వస్థపరచు కృపావరములు గలవారిగాను ఆ, కొందరిని ఉపకారములు చేయు చూడండి. వారిగాను ఇప్పుడు ఈ క్రమాలను 5-fold మినిస్ట్రీలో ఏర్పాటు చేశాడు. ఈ వస్త్రం అనగా దేహమని, దేహమును రొట్టెగా పలిచాడు. అది మహిమా వస్త్రమును పంచాడు. మొదట ఆదాముకది పంచింది. అయితే నీవు నేనెవరము? అదాం పిల్లలము. ఆదాం పిల్లలమే. ఆదాముకొక్కడికి తొడిగితే మనమే అందరికీ తొడిగినట్లే. ఇప్పుడు యేసు రక్తములో కడగబడిన వీరికి మాత్రము వస్త్రము ఇవ్వబడింది. ఆ వస్త్రమును నీవే పంచుకోవాలి. నీవు పంచుకుంటున్నావు. వారి మీద యేసు రక్తము ప్రోక్షణ లేదు. కాదయ్యా, ఐగుప్తుకి కూడా మోక్షదానం ఇచ్చాడయ్యా అని మీరంటే మంచిదే అనండి, తప్పేం లేదు. అన్ని జనులకు కానీ నేనెరిగి ఐగుప్తులో వెలుగు లేదు, గోషెనులోనే వెలుగుంది. ఎందుకంటే అక్కడ ఆ యొక్క నాశన పాత్రుడు అక్కడ వారిని ఎవరిని దహించి చంపలేదు కదా, మరి అప్పుడు చంపే ఉండాలి. ఆ రోజున యెహోషువ గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును పై ద్వారబంధరములకును కమ్మీకును అంటించాడు. ఆ గొర్రె పిల్ల రక్తము కలిగిన గృహము సేవ్ అయింది, రక్షించబడిందని నేను భావిస్తూ ఉన్నాను. ఐగుప్తులో కూడా అలాగే రక్షించబడ్డారా? తొలిచూలు పిల్లను మొదలుకొని రాజులు, అధికారులు అందరి చొరుపులు, పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు, పసిబిడ్డ మొదలు చిన్న బిడ్డ బాలింత పుట్టిన క్షణం మొదలు వృద్ధుల వరకు బ్రతికి ఉన్న వారిలో తొలిచూలు బిడ్డ అందరూ చచ్చిరి అని రాశాడు. మరి అప్పుడు దేవుడు అన్యాయంగా చేశాడంటారా? కాదు, అందుకు అక్కడ రక్తం లేదు. మాటలు మన ఏ చెప్పేశారేంది? అక్కడ దేవుని రక్తంతో కడగబడలేదు కనుక రక్తం ద్వారగంధం ఉంది. ఎస్. ఈ రోజున ఇద్దరు పిల్లలు అన్నప్పుడు ఒకరు యేసు రక్తములో కడగబడ్డారు. ప్రియ దైవజనమా, రక్తములో కడగబడటము, కడగకపోవడము, అందుకనే హతసాక్షులవ్వడానికి వరకు కూడా నీ ప్రాణాన్ని అనుమతిస్తున్నాడు. ఓ ప్రకటించు, కష్టపడు. కానీ కొందరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ మాత్రం కూర్చుంటాను, ఇంట్లో నుంచి బయటికి పోను, ఇక్కడ ఘనంగా చేస్తాను. మంచిది, నిన్ను కాపాడిన వాడు నిన్ను బలపరిచాడు. మరి చీకటిలో నశిస్తున్నారే, నీవు పాత్రగా ఉండాలి. నీ వంతు ప్రయాస నీవు పడాలి. ఎందుకంటే అది ఆదాముకు తొడిగింది. నా యొక్క వస్త్రాన్ని, నా దేహాన్ని చీల్చి దాన్ని వస్త్రముగా మలిచి ఆదాముకు తొడిగించాడన్నప్పుడు ఆదాముతో పాటు నీవు నేను తొడిగాము. ఈ తొడగబడిన వారు, ఈ పంచుకొనబడిన వారు, ఈ వస్త్రమును వారు ధరించిన వారు మాత్రమే క్షమాపణ పొందుతూ ఉన్నారని ఈ మాటలో ప్రభువు నాకిచ్చినటువంటి మాట. ఇంతను దాటి మీరు ఎంచితే మంచిదే, నేనేం కాదను. కాబట్టి ఆయన వస్త్రములు అది ఒలువలు ఊడ్చివేయాల్సిందే. ఒలువలనగా వస్త్రాలు, అది తీసేయాలి. అందుకనే వారు ఆ దినాన లేఖనమును పాటించారు. ఎరుగకనే మీరు దీనిని చేశారంటున్నాడు. అర్థమైన వాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళు మాత్రమే.
Amen. ఎందుకంటే Hallelujah. ఇక్కడే ఆదికాండ 3:10 అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటున్నాను. నీ పరిస్థితి ఏంటి? ఆయన వెలుగు నీ మీదకు వచ్చినప్పుడు, నీవు వెలుగుని పొందినప్పుడు మొదట నీవేం గ్రహించాలి? చీకటి ఉందనక నీలో ఉన్న పాపము నీకు గుర్తురొచ్చి పశ్చాత్తాపపడాలి. మీరు లేఖనాలు చూసుకోండి. యెషయా 6వ అధ్యాయములో అవును. ఆయన దర్శనాన్ని ఇవ్వగానే అయ్యో నేను వెంటనే అపవిత్రమైన పొంగిపోయి నేను అక్కడ చూసా ఇక్కడ చూశానని ఆనందంతో పలుకుతున్నాడా? లేక నేను అపవిత్రమైన పెదవులు అపవిత్రమైన కలిగిన పెదవులు వాడను, వారి అపవిత్రమైన మధ్యలో జనుల మధ్య ఉంటున్నాను. జనుల మధ్య నివసించువాడను. నివసించుచున్నాను. నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను యెహోవాను నేను కన్నులారా కన్నులారా చూస్తుని చూచుచుననుకొంటిని. చూసారా? దేవుని వెలుగుని నీవు చూచినా, దేవుని స్వరమును నీవు విన్నా, మొదట నీకు కలగాల్సింది రిపెంటెన్స్. చాలా మంది ఇక్కడ కాదు, కానీ ఇక్కడ అవునని నేను అనలేను, చాలా మంది టక్కన చూస్తుంటారు, అదేమిటో విచిత్రంగా చూస్తుంటారు, ఇక చూశారు. అంటే అప్పటి వరకు కన్ఫెషన్స్ అనేది ఎలా ఉంది? దేవుడు దర్శనం ఇవ్వటం అంటే తమాషా అయిపోయింది ఆ లోకానికి. అనేక మంది విశ్వాసులు భ్రమలో ఏ మనిషి బ్రతకడానికి వీలు లేదు. ఆయన ప్రత్యక్షత అమోఘమైనది. అది గ్రహింపు లేక కనపడు నూగు వెలుగు, నూగు స్థితులలో మనిషి బలహీనపడుతున్నాడు. స్పష్టమైన కృప అనుభవాలు పొందినప్పుడు ఆ తీరు వేరు. ప్రాణమివ్వడానికి ఇక లోకము చీకటి అంధకారాలలోనికి వెళ్ళి వెలిగింపును కుమ్మరిస్తూ ఉంటాడు. సేవ ఆ చీకటి కలిగిన మరణ ఛాయలలోనికి వెళ్ళి సంతోషంగా ప్రార్థనా జీవితాన్ని ప్రకటిస్తాడు. దైవజనమా, నేను మిమ్మల్ని ప్రశ్నించను, కానీ మీరు ఎంతమందికి సువార్త దినదినములో ఎన్నిసార్లు మీరు ప్రకటిస్తూ ఉన్నారు? ఈ దినము నేను ఎన్ని ఆత్మలను పట్టుకున్నాను, ఎంతమందికి ప్రకటించాను అని మీరు చెప్పగలుగుతున్నారు? నిన్ను సాధనంగా చేశానంటున్న దేవునికి మహిమ కలుగును గాక. తరువాత రెండవదిగా ముండ్లతో అది అల్లారట. ఇండ్ల కిరీటం అల్లి కిరీటం ఏమిటది? ఆదాము పాపము చేసినప్పుడే ముళ్ళ తుప్పలు గచ్చపొదల సృష్టిని వ్యాపించినాయి. ఆ ముళ్ళే కిరీటముగా ఆయన తలను అలంకరించిన దైవజనమా. ఆ ముళ్ళు కిరీటముగా ఆయనను అలంకరించుకున్నాడు. వాళ్ళకు పెట్టారు. అందుకని ఆ లేఖనము చెప్పిందే గనక మీకు క్లుప్తపరుస్తున్నాను. అందుచేతనే ఆయనకు ముళ్ళ కిరీటం వచ్చింది తల మీదకి. బాగానే ఉంది. ఆ తరువాత రెల్లు ఆయన కుడి చేతిలో ఏంది ఇక్కడ చేశారు? ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి రెల్లు ఆయన కుడి చేతికి ఇచ్చారు. ఆయన ఎదుట మోకాల్లోనే. రెండవది ఆయన ఎదుట మోకాళ్ళు ఉని, యూదుల రాజా నీకు శుభం, శుభమని ఆయన నీకు అపహసించి శుభమని వాళ్ళు అపహసించారు, నిజమే. కానీ తెలియకనే అధికారం ఇచ్చారు. లేఖనాన్ని వారు ఎరుగకనే నెరవేర్చారు. వాళ్ళు అపహసించారు అంటే వారు తృణీకరించారు, కానీ లేఖనాన్ని బట్టి ఈ రెల్లు ఆయనకిచ్చి తీరాలి. ఈ రెల్లు నీవే. నీలో ఉన్న జీవిత పరమార్థమే.
నీకు అతిశయ గర్వాలు, అహంభావము, కోరికలు, శరీరేచ్ఛలు వీటన్నిటినీ ఆయన పాదాల దగ్గర ఉంచడమే. అయ్యా తొలగించంటూ నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించాలి. చూడండి దైవజనమా, ఈ రెల్లు నలిగిన రెల్లు అయి ఉండాలి. విరిగి నలిగిన రెల్లు అంటే నీ హృదయము దేవునికి నీవు అర్పణ కలిగిందై ఉండాలని. అప్పుడు ఆయన కుడి చేతిలో నీవు ఆశీర్వదించబడతావని. ఈ రెల్లు గురించి పెద్ద టాపిక్ గనుక నెక్స్ట్ సెషన్స్లో మీకు మంగళవారం కానీ శుక్రవారం కానీ మీ ముందు దాన్ని ధ్యానింప చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ మీకు అంటే క్షమించాలి నన్ను, మంగళవారము శుక్రవారం వచ్చేవారు దాన్ని రెల్లుని నిదానించి ధ్యానించేద్దాం. గ్రూపులో వాళ్ళకని నేను ఆ ఉద్దేశం మీద అనడం లేదు. ఇప్పుడు ఆ తరువాత మత్తయి 27:30లో ఒక మాట జరిగింది. ఆయన ఉమ్మి మీద ఆ ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. అదిగో 2 పనులు చేశారు. ఉమ్మి వేశారు, ఒకటేమో ఉమ్మి వేశారు. ఆయన మీద ఉమ్మి వేసిరి. యోబు గ్రంథము 30:10 చూడండి. వారు నన్ను అసహ్యించుకొందురు, వారు నా యొద్ద నన్ను అసహ్యించుకుంటారే, నా యొద్ద నుండి దూరముగా పోవుదురు. నా యొద్ద నుండి దూరముగా వెళతారు. చూచినప్పుడు ఉమ్మి వేయక మానరు. నన్ను చూచినప్పుడు ఉమ్మి వెయ్యక మానరు. లేఖన ప్రవచనాలు కొన్ని వారిని కనపడుస్తూ ఉంటే ప్రవచనాత్మకమైంది. దేవుడు ఒక చోట కాదు. నన్ను వారు కనుగొన్నప్పుడు, నన్ను వారు చూచినప్పుడు, నన్ను వారు పట్టుకుని శిక్షిస్తున్నప్పుడు నన్ను అవమానిస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు అని రాశాడు. ఈ ఉమ్మి ఎక్కడేస్తారో ద్వితీయోపదేశ కాండము 25:9 ఈ మాటను యేసయ్య మీద వేసిన ఉమ్మిని మనము ముందుగానే చూద్దాం. ఉమ్మి ఎందుకు వేస్తారు? ఇప్పుడు నేను ఆ చదవబోయే ముందు మేము మిమ్మల్ని అడుగుతున్నా. ఉమ్మేస్తే ఇశ్రాయేలులో దాని భావము ఏమై ఉంది? ఉమ్మేటింది ఉంది. మన ఊళ్ళలో సుట్ట తాగే వాళ్ళు కూడా అని ఉమ్మేస్తాను నేను. అదే ఉమ్మి వేస్తే అవమానము, సిగ్గు, ఒకటి. ఇంకా ఉమ్మేస్తే తూ అని ఊశారంటే అవతలోడికి అవమానము. విసర్జింప ఇంకా అసహించుకున్నట్టు. తప్పు చేసిన వాళ్ళని మాత్రం ఆ అసహించుకోవడం, దగ్గర దాకా వచ్చారు. ఇంకా 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 చేదరించుకోవడం. అన్నారంటే కొద్దిగా ఏదో ఉందని నా హృదయం తృణీకరించటం, ఆయన శాపమైపోయిన శాపగ్రస్తుడైన. మళ్ళీ రండి. ఎన్ని ఇంకా తృణీకరించటం, ఇతను అసహ్యుడు అవన్నీ అని. కరెక్టు. మూల పదం ఏమిటి? ఉమ్మి ఎందుకు వేస్తారు అంటే, ఇప్పుడు చదువమ్మా ద్వితీయోపదేశ కాండం 25:9. ఆ పెద్దలు చూచుచుండగా ఆ అతన్ని దాపున పోయి అతని దాపునకు వెళ్ళి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి మొదట కాలి నుంచి చెప్పు ఊడదీసి, అతని ముఖమున ఎదుట ఉమ్మి వేసి. చెప్పు తీస్తారు గాని చెప్పు మెళ్ళ వేయరా. అది గమనించండి. అతని చెప్పును ఎందుకు తీస్తారు అనేది నేను తర్వాత దాని క్రమంలో చూద్దాం. చెప్పు తీయడములో ఆత్మీయ సత్యం ఏంటనేది.
ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, చెప్పు తన ఊడదీసి ఆ అతని కాలి నుండి చెప్పు అతని ఊడదీసి అతని ఆ ముఖం కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖమును ఎదుట ఉమ్మివేసి ముఖము ఎదుట అంటే ఈ ముఖం ఎదుట ఇదిగా, ముఖం ఎదు- మీదనండి, ముఖం ఎదుట ఉమ్మివేసి ఏమంటారట, తన సహోదరుని ఇల్లు నిలుపని తన మనుషునికి సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి నిలుపని మనుషునికి ఎలాగు చేయబడినని చెప్పాను. అది ఉమ్మి వేయటం దేనికి సాదృశ్యం? ఇప్పుడే సహోదరుని సహోదరుని నిలుపని మనిషి. నిలుపుకోలేకపోవడం. దయచేసి ఎక్కువ మంది చెప్పండి. సహోదరుని సహోదరుని మనుషుడికి ఇల్లు ఇల్లు నిలుపుకోలేకపోవడం. నిలపనివ్వండి. ఒకసారి, తర్వాత రెండోసారి ఇల్లు నిలపనివ్వండి. తన సహోదరుని ఇల్లు నిలుపని ఇల్లు మనిషి. నిలుపుకోలేకపోవడం. వెరీ గుడ్, 3 సార్లు చెప్పారా? ఉమ్. ఉమ్మి వేయుట అంటే తన సహోదరుల ఇల్లు నిలుపనివాడు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తుని నీవు మా ప్రవక్తమై ఉండి మా ఇల్లు నిలిపి మెస్సయ్యగా రాజ్యమేలాలి అని మేమనుకుంటూ ఉంటే, నీవు మరణమునకు పాత్రుడమై ఉండి మమ్ములను తృణీకరించి మా గృహమును నిలపనివాడా అని యేసయ్య మీద నింద వేస్తున్నారు. అర్థమైందా? చాలాసార్లు అర్థం కాకపోయినా అర్థమైంది అనేవాళ్ళు మళ్ళీ చాలా మంది ఉంటారు. ఏమినారని మళ్ళీ నేను అడుగుతానని నా విషయం వదిలేస్తారు. అర్థమైందా అని దైవజనులు అడగరు కదా. మళ్ళా ఇంకోసారి బ్రీఫ్ చేయండి. అది కరెక్ట్ మాట. నా విషయంలో మళ్ళీ అడగండి అయ్యా, తప్పు ఏం లేదు. ఈ పూట కాకపోతే రాకడొచ్చే వరకు చెప్పుకుందాం, నష్టమేమిలా. తన సహోదరుని ఇల్లు నిలుపని వానికి ఇలాగు జరుగును. సహోదరుడు అన్నప్పుడు నీవు నేనే. ఎందుకంటే బ్రదర్, ఇది ధర్మశాస్త్రం యొక్క నియమమా? అక్షరాల చక్కగా అడిగారు. ఇది నియమం అసలు. ఇప్పుడు యేసయ్య మీద ఉమ్మి వేశారంటే తన సహోదరుల ఎడల ఆయన తృణీకరించబడినవాడు అంటూనే, మా ఇల్లు నీవు నిలుపలేదు, యూదులకు దేవునిగా ప్రభువుగా నీ ఉండలేదు అని యేసయ్య మీద నిందిస్తున్నారు. కానీ ఆయన ఎవరిలోకి వచ్చి పుట్టాడు? యూదుల్లోనే. కన్యక గర్భవతి. ఆ కన్యక ఏ జాతీయురాలు? ఆయన వారి యుద్ధకే వచ్చాడు. వారు తృణీకరించింది కాకుండా ఆయన తృణీకరించాడని ఆయన ముఖం మీద ఉమ్మి వేసి. ఎందుకు వేశారు? వారి హృదయములు ముసుగు వేయబడ్డాయి. ఎందుకంటే వారు ఈయన దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు గనుక సిలువ వేయమన్నారు. ఉమ్మికి సిలువ వేయటానికి ఎంత దూరం ఉంది? ఉమ్మి వేసింది ఎప్పుడు? సిలువ వేసబడక మునుపు రానువారు. తన ఇల్లు నిలుపని వానికి ఇలాగు చేయాలి. యేసయ్య ఇల్లు నిలపడానికి వచ్చాడా? ఇల్లు కట్టడానికి వచ్చాడంటే ఇల్లు కట్టడానికి వచ్చాడే. ఇల్లు కట్టడానికి వచ్చాడు. ఇల్లు మత్తయి 21:42-43 అన్నట్టున్నాడు చూడండి. ఆయనే మనం ఇల్లండి, మనమే ఆయన ఇల్లు. 1 కొరింథీ 5:7 ఒకటి కాదు, అనేక చోట్ల ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, నిషేధించబడిన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలుగును. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్న మాట మీరు లేఖనములో ఎన్నడూనూ చదవలేదా? కనుక ఈ రాజ్యం, ఈ యొక్క కృప
మిమ్ములను విడిచి దాని ఫలమిచ్చు ప్రజలకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. అసలు ఆయన వచ్చింది వాళ్ళ మధ్యకే, కానీ వారు ధర్మశాస్త్రపు లోతులనే చూస్తున్నారు. ధర్మశాస్త్రములో ఉన్నవి అక్షరార్థంగా చూస్తున్నారు. ఇక్కడే అక్షరార్థం ఒకవైపు ఉంటే అందులో ఆత్మీయమైన అర్థము మరొకటి ఉంటుంది. వారు అక్షరార్థమైన ధర్మశాస్త్రాన్ని చూచారు గనుక క్రీస్తు వారికి కనుమరుగై ముసుగు వేయబడ్డాడు. అందుకనే యోహాను 5:39 అనుకుంటా, లేఖనములు నన్ను గూర్చియే ప్రకటిస్తూ ఉంటే, అక్షరార్థమైన లేఖనాలు నన్నే ప్రకటిస్తుంటే, మీరు నన్ను తృణీకరించి నిత్య జీవాన్ని అక్షరార్థమైన పుస్తకాల్లో ఎతుకుతున్నారన్న. చూడమ్మా, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచు వాటిని చూస్తున్నారు. ఏ వ్యక్తి అక్షరార్థముగా వాక్యమును వెతుకుతున్నాడో అతడు అక్షర సంబంధిగానే మిగిలిపోతాడు. అందులో రహస్యములు అనేకము. ఇర్మియా 33:3 అంటున్నాడు, నీవు నన్ను అడుగుము, నీవు గ్రహింపలేని నిగూఢమైన మర్మములవి. దానిలో దాచబడిన సత్యాలు అనేక కోణాలలో అది దాచబడి ఉంటుంది. నీవు వాక్యమును అక్షరార్థముగా మానవ హృదయము కలిగి నీవు చూస్తే అది అక్షరార్థమయ్యే కూర్చుంటుంది. కాబట్టి వాళ్ళు అక్షరార్థులు ఆత్మీయులను నిరంతరము వ్యతిరేకిస్తారు. అది ఆనాడు ఈనాడు అనేక చోట్ల సంఘాలలో కనపడుతూ ఉంది. అయితే ఈ గ్రూపులో ఆత్మ సంబంధులుగా ఉన్న మనందరిని బట్టి మనము స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. లేని భాగ్యము ఆత్మానుసారులుగా మనలను ఎదిగిస్తూ ఉన్నాడు, పాలిస్తూ ఉన్నాడు. లేఖనములు అక్షరార్థమై ఉన్నవి, అవి ధర్మశాస్త్ర ప్రతులై ఉన్నవి, అవి నన్ను వ్యతిరేకించాయి. అయితే అందులో ఉంది నేనే. నన్ను మాత్రం పక్కన పెట్టి నిత్య జీవము నేనైతే ఆ పుస్తకములో ఎతుకుతున్నావా అని ఒక ప్రశ్న. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మోషే ధర్మశాస్త్రము చదువుచున్నప్పుడెల్లను వారి మీద ఏముందట, ఆ రోజు చదివారు, ముసుగు వేయబడ్డారు. కానీ వారి మధ్యలోనికి ఆయన వచ్చాడు అనేది, వారి నిమిత్తమై వచ్చాడనేది విస్పష్టమై ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని వాళ్ళు తృణీకరించి ఆయన మీద ఉమ్మి వేసి, నువ్వు నిజంగా రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని నీవు నీ ఇల్లు చక్కబెట్టయ్యా, నువ్వు మా కోసం వచ్చిన వాడివి అనిపించుకో అన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇల్లు మీరు కట్టాలి, మీ వద్దకు వచ్చాను, కానీ మీరేం చేశారు? ఇది ఎవరి సాధ్యం? ఎవరు చేసిన పని? దేవుడే చేశాడు. తన ప్రజలకు కఠిన హృదయము పెట్టి ఈ రక్షణను వారికి కొంతకాలం దూరం చేసి అన్యజనులమైన మనకు ఈ కృపను 2 దినాలు అనుగ్రహించిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఒక దినం 1000 సంవత్సరములైనప్పుడు 2 దినాలు 2000 సంవత్సరాలు ఆయన కృప నీకు నాకు దాని ఫలమిచ్చు అన్యులకు వస్తూ ఉన్నది. ఒక రోజున హోషేయ గ్రంథం ఈ మాట చదివి ఇక్కడికి ఆగుదాము. మిగతా భాగమును మనము ధ్యానించువారము తర్వాత సమయముల్లో. హోషేయ 6:1-2 చూడండి. మరియు యెహోవా యొద్దకు మరలుదము రండి. ఇది ఇజ్రాయేలు గురించి ప్రవచనం. ఇది ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును. ఈ విషయంలో వారి హృదయాలు కఠినము చేసిందే దేవుడు.
ఆయనే ముసుగెయ్యకపోతే వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు వెళ్ళి నీవు ఆ ప్రవక్తవైతే చెప్పు అని అడగలేదా? అడిగారండి. చెప్పాడా యూదులకి? లేదండి. చెప్పలేదు. అదేమంటే లేదు. యోహాను బాప్తీసం పైనుంచి వచ్చిందా, కింద నుంచి వచ్చిందా? ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేశాడు, కానీ యూదులైన వీరికి చెప్పల. కానీ ఎవరికి చెప్పాడు? మనకు బయలుపరచు. ఆ ఆ యాకోబు బాయి దగ్గర ఒక ఆమె ఉంటే నీళ్లు తోడుకోవడానికి, నువ్వు సమరయ స్త్రీ. వెతుకుతున్న మెస్సయ్య క్రీస్తును సమరయ స్త్రీ. సమరయ స్త్రీ. ఇక్కడ ఆ సమరయురాలు ఇంకొక ఆమె వచ్చి కనాను స్త్రీ, అయ్యా పిల్లలు తినేదైనా పిల్లలు కూడా ఎంగిలి మెతుకు కుక్కలు తింటాయి కదా అని అంటే, ఆ మాట పలికే వరకు కావాలని ఆగాడు. పిల్లలు యూదులై ఉన్నారు, కుక్క పిల్లలుగా మనలను అన్యులను అన్యులు చేస్తూ ఉన్నాడు. ఆ పాపం అర్థం. అమ్మా నేను ఇవ్వను అల్లా, మౌనంగా ఉన్నాడు. ఎందుకు? వాళ్ళందరూ గమనించాలని ఇండైరెక్ట్ గా పలుసార్లు చెప్పాడు. అమ్మా పిల్లలు తినే రొట్టె ముక్క, పిల్లలంటే మొదట యూదులకమ్మా రావాలమ్మా. ఆ రోజు రక్తస్రావ రోగి కూడా ఒకరు కాదు, అన్య జనాంగము కొరకు ఆయన తన ప్రాణమును విడిచి కనపడుతున్నట్లు కనపడలేదా అంటున్నాడు. ఇదిగో కుక్క పిల్లలకు వేయటం న్యాయమా అని మాత్రం అడిగాడు. అయితే ఆమె గ్రహింపు ఘనమైనది. అందుకనే నీ విశ్వాసము గొప్పది అంటే నీ నమ్మిక గొప్పది. నువ్వు నమ్మినది నిజము. నీవు కోరినట్టే నీకు అవును గాక. నీవు కోరినట్లు నీకు అగును గాక. అంటే నువ్వు నమ్మింది నిజము తల్లి, నీ కోరిక బలము తల్లి, నీవు కరెక్ట్ గా నమ్మావమ్మా, ఆ నమ్మకాన్ని బట్టే నీకు జరుగుగాక అని అర్థం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో పొందలేడు కదా. అంటే ఆమె గ్రహించింది, ఈ రక్షణ 2 దినాలు మనకిస్తూ ఉన్నాడు, ఇచ్చాడు. వాళ్ళ మీద ఆయనే ముసుగు వేశాడు. ఆ ముసుగు తీయబడే వరకు కూడా ఆ తీయబడిన క్రమము మన మీదను తీయబడని తీరు వాళ్ళ మీద ఉండి తీరాలి కదా. అందుకని ఈ సువార్త అన్యులకు దాని ఫలమిచ్చు జనులకు ఇస్తున్నానని ప్రకటించాడు దైవజనమా. చూడండి, ఎందుకంటే వాళ్ళు ఆయన మీద ఉమ్మి వేశారు అన్నప్పుడు మనము సహజంగా తృణీకరించారు. అది కూడా కరెక్ట్. అవమానం, అది నింద. ఉమ్మేటువంటి సామాన్యమా? ఇప్పుడు చాలా మంది దైవజనులు, మంచి మంచి అపోస్తులుగా పిలువబడ్డవారు, ప్రవక్తలని పిలువబడ్డవారు అనేకులు ఉండి ఉండవచ్చు. వాళ్ళ దగ్గరకు పోయి అని ఊశారనుకో, వాళ్ళు ఎంతో ప్రేమతో పిలుస్తారు కదా, ఊగిపోతాం కదా, కోపం తట్టుకోలేం కదా. అంతవరకే కనపడుతుంది. కానీ దాని అంతర్లీన భావము, తన ఇల్లు నిలపనివాడా అంటే వారు మెస్సయ్య, తమకే మెస్సియా అని ఎంచుతున్నారు. అందుకే పౌలు అంటాడు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకును దేవుడు. వారు ఎరుగరు. అయితే ఆయన వారి ప్రజల మధ్యలోనికే వచ్చాడు, వారే ఆయనను తృణీకరించారు. తృణీకరించిన పోగా వారే ఆయన మీద ఎరుగక నిందలు వేశారు, లేఖనమును నెరవేర్చుట ద్వారా అని దీని యొక్క భావమై ఉన్నది. హల్లెలూయా. మాత్రం హల్లెలూయా చూద్దాం. మిగతా సమయాల్లో మరలా రోమా 11:25 కూడా అంటాడు కదా. అవునయ్యా, ఒకసారి చదవండి. రోమా 11:25 కూడా ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కనుక సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధి
బుద్ధిమంతులని అనుకోకుండానట్లు ఈ మర్మము ఉమ్, మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ఆ, ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. అదిగా ఆ, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని అదిగా వ్రాయబడినట్లు ఆ. ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేలు ఈ కఠిన హృదయులై, ఇందులో రెండు వర్గాలు, ఇజ్రాయేలు అందరూ అంటే అపవిత్రమైన పాపాలు చేసుకుంటూ పాపాన్ని ఆశ్రయించిన వాళ్ళు కారు. మిగతా వర్గం ఉంది ఒకటి, దేవుని ఎరుగుతూ ధర్మశాస్త్రములు పాటిస్తూ క్షమాపణ కోరుతూ ధర్మశాస్త్ర రీతిగా జీవిస్తూ చిన్న చితక వాటిని బలుల ద్వారా క్షమించబడుతూ వారు హృదయములు మూయబడిన వారు అందరూ రక్షించబడతారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఈ పాతకమైన వాటిలో, అబద్ధాలలో, ఇలాంటి వాటిలో జీవించిన వారు కాదు ఇక్కడ అందరూ అన్నప్పుడు. ప్రియ దైవజనం ఆలోచన చేయండి. మిగతా భాగం దేవుడు మనలను ఆశీర్వదించి మరుసటి సమయాల్లో మరి కొందరికి మంగళ శుక్రవారాల్లో అనుగ్రహించి అందరూ దేవుని కృపకు పాత్రలకు దుమ్ముగాక, ఈ ఆమేన్. సత్యములను ఆమేన్. దుమ్ముగాక. ఆమె ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నీ